హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణీస్ లిటిల్ వరల్డ్. ఇవాళ ఎంతో రుచిగా ఉండే కరకరలాడే గోధుమ పిండి చిప్స్ చేశానండి. నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి. దానికోసం ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను గెంటితో ఊరామరిగా వేసేస్తున్నాను, కానీ మీరు కొలత వేసుకోవాలంటే ఒక 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కారం, ఒక 1.5 స్పూన్ కారం అనుకోండి వేసుకొని, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఇందులో కసూరి మేతి వేస్తున్నానండి. ఇక్కడ కసూరి మేతి నలిపేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకొని, ఇక్కడ నేను ఎడం చేత్తో కలిపినట్టు ఉందండి, అది ఫ్రంట్ కెమెరాతో తీసాను, అందుకని అలా వచ్చింది. నేనైతే కుడి చేత్తోనే కలుపుతున్నాను. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ఇలా అవ్వాలి, ఇట్లా ఉండాలండి పిండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, ఇలా కలుపుకోవాలి. కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఇలా పామేసుకోవాలండి. ఇక్కడ ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎంత వీలైతే అంత తిప్పుకుంటూ కింద అంటుకోకుండా కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా పామేసుకోవాలి. చూడండి, ఈ మందం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఫోక్తో ఇలాగా ఘాట్లు పెట్టుకుందాం, ఎందుకంటే నూనెలో వేసినప్పుడు అవి పొంగకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా చాక్తో ఇలాగ మన నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటాయండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇలాగే ఏదో ఒకటి ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకి తృప్తిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక 3 బ్యాచెస్గా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కింది, ఇంకా వేసేసుకోవడమే. ఇవి అంటుకుపోతాయని ఏం టెన్షన్ పడద్దు, అంటుకున్న ఆయిల్లో వేసాక విడిపోతాయండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవడమే. మంటని లో టు మీడియం పెట్టుకోండి, మరీ హెవీ పెట్టద్దు, అలానే సిమ్లో కూడా పెట్టకుండా లో టు మీడియం పెట్టుకొని ఎర్రగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్, ఇలాంటి స్నాక్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్లో చేస్తుంది హెల్తీ అనుకుంటున్నారా? బయట కొనే వాటికన్నా ఇంట్లో చేసుకుంటున్న ఏదైనా హెల్తీయే కదండి. చూసారా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో. ఇదేనండి ఈ వ్లాగ్. ఉంటానండి, బాయ్.